ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుని గ్రంథంలో నుండి మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యము మనము జ్ఞాపకం చేసుకుందాము. పాత నిబంధనలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతాను. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆరాధనకు పాత్రుడైన మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ముచ్చుమరిలో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమును బట్టి, సంఘములో జరిగిస్తున్న పరిచర్యను బట్టి, సంఘములో చేర్చబడిన పరిశుద్ధులను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము. సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. సంఘము యొక్క సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాము. నైనా మీ సన్నిధిలో మేముండగా, మీ గ్రంథములో నుండి మీ వాక్యము చదువుకొని ఉండగా మీరు దీవించి మాకు విరిచి వడ్డించమని, శ్రేష్టమైన మీ మాటలు మాకు జ్ఞాపకం చేసి మమ్మను దర్శించమని యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము ఉదయకాలము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనము చదువుతున్నాము. ఈ 2 వచనాలలో మనకు 2 మాటలు కనబడుతున్నవి. ఒకటి ఆయన తలంపులు, రెండవది ఆయన మార్గములు. దేవుని తలంపులు, దేవుని మార్గములు, ఇవి దేవుని యొక్క చిత్తమై ఉన్నవి. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మార్గములు విలువైనవి, శ్రేష్టమైనవి, ఘనమైనవి. దేవుని చిత్తము అనేది చాలా చాలా
మానవుని యొక్క చిత్తము ఉన్నది, దేవుని యొక్క చిత్తము ఉన్నది. మానవుని చిత్తము వేరు, దేవుని యొక్క చిత్తము వేరు. మానవుని యొక్క చిత్తము ఈ లోకములకు చెందినది. మానవుని యొక్క చిత్తము ఈ లోకములకి పరిమితమై ఉన్నది. మానవుని యొక్క చిత్తము తాత్కాలికమైనది. దేవుని చిత్తము పరలోక సంబంధమైనది. దేవుని చిత్తము ఉన్నతమైనది. దేవుని చిత్తము అది నిత్యత్వములకు సంబంధించినది. అలాగైతే ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో మనం ఉన్నాము కదా. మనకంటూ మన చిత్తము ఉంటుంది, మనకంటూ మన ఉద్దేశము ఉంటుంది, మనకంటూ మన ఆలోచనలు ఉంటాయి, మనకంటూ మన ఏర్పాట్లు ఉంటాయి. అదే సమయంలో దేవుని ఆలోచనలు ఉన్నవి, దేవుని మార్గములు ఉన్నవి, దేవుని తలంపులు ఉన్నవి, దేవుని ఏర్పాట్లు ఉన్నవి. ఈ రెండిటిలో మనము దేనిని ఎన్నుకోవాలి? కానీ ఒక మాట ఏమిటి అంటే, దేవుడు నీ కొరకు నా కొరకు ఏమి చేసినా ఏది ఇచ్చినా అది దేవునికి మహిమకరముగా ఉంటుంది, అది మనకు క్షేమకరముగా ఉంటుంది, అది మన యొక్క జీవితానికి, మన కుటుంబానికి, మనమున్న సమాజానికి అది ప్రయోజనకరముగా ఉంటుంది. దేవుని చిత్తము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి మన చిత్తమును గురించి ఒక మాట మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలు. వీటిని ఎవరిష్టపడతారు? ఈ లోకమును ప్రేమించేవారు, ఈ లోకానుసారముగా ప్రవర్తించేవారు, దేవుని యొక్క చిత్తములకు వ్యతిరేకముగా ప్రయాణం చేసేవారు, లోక సంబంధమైన పద్ధతుల ప్రకారముగా నడుచుకునేవారు వీటిని ఇష్టపడతారు. ఇందులో ఏముంటుంది? ప్రతి దానిలో కూడా సంతోషమును, ఆనందమును వెతుకుతారు కదా. ప్రతి దానిలో కూడా
ఇది శరీరములకు సంబంధమైన సంతోషము. శరీరము ఆనందించుటకు తాత్కాలికమైన సంతోషము. ఒక వ్యక్తి ఒక సినిమా చూచాడు అంటే 3 గంటలు శరీర సంబంధముగా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కానీ మనసులోనూ అంతరంగములోనూ వెలితి ఉంటుంది. ఏదో బాధ ఉన్నవాడుగా, ఏదో పోగొట్టుకున్నవాడుగా, మనసులో వెలితి, అంతరంగములో వెలితి, హృదయములో దుఃఖము, శరీరము కృంగిపోవుట. తాత్కాలికమైన ఆనందం. ఇది మానవుని యొక్క సొంత చిత్తములో జరుగుతున్న కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంది. ఇందులో ఈ పత్రిక వ్రాస్తున్న పౌలు కూడా ఇన్క్లూడింగ్ తనను కలుపుకొని, మనము ఒకప్పుడు ఎలాగున్నామో శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనిన వారము కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉంటేనే, అనగా అన్య జనుల ఇష్టమును నెరవేర్చుకున్నటకు మనలను మనము అప్పగించుకున్నవారు. ఫలితం ఏమైంది? పాపములను బట్టి, అపరాధములను బట్టి ఆత్మ సంబంధముగా మరణించిన వారమై, జీవమును కోల్పోయిన వారమై, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై మనమంటూనే. ఇది స్వంత చిత్త ప్రకారముగా జరిగిన కార్యం. కానీ ఈ స్వంత చిత్తము నుండి, ఈ లోకానుసారమైన స్థితి నుండి, చీకటి సంబంధమైన క్రియల నుండి మనలను విడిపించుట కొరకు యేసు క్రీస్తు ప్రభు మానవుడుగా లోకానికి వచ్చి, ఆయన మన స్థానములో నిలిచి నీ కొరకు నా కొరకు సిలువలో బలి అయిపోయాను. అదే పౌలు జ్ఞాపకము చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో మనము చూస్తే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించారు. అన్య జనుల ఇష్టమును నెరవేర్చువారు ఏ స్థితిలో ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? చచ్చిన స్థితిలో ఉన్నారు. అంటే వారికి రక్షణ లేదు,
సంతోషము లేదు, నిరీక్షణ లేదు, జీవితం పట్ల విలువను లేనివారు, జీవితం పట్ల గురి లేనివారు, గమ్యము లేనివారు, వ్యర్థమైన జీవితమును అనుసరించుచున్నవారు. ఇంతటి ఘోరమైన స్థితి నుండి ప్రభు నిన్ను నన్ను ఏం చేశాడు? రక్షించాడు, విమోచించాడు. తన రక్తము ద్వారా విమోచించి నీకు పరిశుద్ధతను ఇచ్చాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నీకు పాప క్షమాపణ ఇచ్చాడు, నీ జీవితానికి ఒక శ్రేష్టమైన నిరీక్షణ ఇచ్చాడు, నీ జీవితానికి సంఘములోను, సమాజంలోను, కుటుంబంలోను విలువను ఏర్పాటు చేశాడు. ఇది దేవుని యొక్క చిత్తం. ఒక మాట చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనము. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదు. దేవుని చిత్తం ఏమిటి? కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు నీ కొరకు సిలువలో బలి అయిపోయాడే, రక్తమును చిందించాడే, గాయములు పొందాడే, ఆ శరీరం అంతయు నీ కొరకు నలుగుగొట్టుకున్నాడే. ఆ సిలువ శ్రమలను, ఆ బలియాగమును నీవు చూచి ఆయనను నీవు అంగీకరించినప్పుడు ఆయన నీకేమిస్తున్నాడు? నిత్య జీవము. నిత్య జీవము. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అంత్య దినమున లేపబడుతారు. లేపబడుట మాత్రమే కాకుండా వారు పరలోకములో ఉందరు, పరలోకములో కూర్చుండబెట్టబడుట. ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా! ఈ మధ్యాహ్న కాలంలో ఈ మాటలు వింటూ ఉండగా ఇంకా రక్షణ లేని వారు, రక్షింపబడని వారు ఏదో నామమాత్రముగా దేవుని మందిరానికి వచ్చి వాక్యమును విని వాక్యమును అంగీకరించకుండా, వాక్యములకు విధేయులు కాకుండా, వాక్యములకు లోబడకుండా మనసును కఠినపరుచుకొని వెళ్ళిపోతున్నామేమో. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మనము 2 వచనాలు చదువుకున్నాం కదా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. 9వ వచనంలో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ప్రభు చిత్తము ఏమిటి? ప్రభు చిత్తము ఏమిటి? 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ప్రభు తలంపులు గుర్తించాలి. 2, ప్రభు మార్గములు అనుసరించాలి.
అనుసరించాలి. ఒకటి, ప్రభు తలంపులు గుర్తించాలి. రెండవది, ప్రభు మార్గములు అనుసరించాలి. ఒకటి, ప్రభు తలంపులు గుర్తించాలి. ప్రభు తలంపులు ఎటువంటివి అంటే అవి శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి, మన ఆత్మీయ జీవితానికి క్షేమమునిచ్చేవి, మన ఆత్మీయ జీవితమును బలపరిచేవి, మనలను ప్రభు కొరకు సిద్ధపరిచేవి. ఆ తలంపులు మనము గుర్తించాలి. ఆ తలంపులు ఎటువంటివి అంటే చూడండి, 139వ కీర్తన 139వ కీర్తన 139వ కీర్తన 17వ వచనములో, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఇక్కడ ప్రభు తలంపులు ఏమిటి అంటే ప్రభు తలంపులు ప్రియమైనవి అంటే ప్రభు తలంపులు ఇష్టమైనవి. ఒక వ్యక్తి మనకు శ్రేష్టమైన తలంపులు ఇస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మన ఎదుట శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తి మన ఎదుట శ్రేష్టమైన వించినప్పుడు మనము ఆ వ్యక్తిని దాటిపోము, ఆ తలంపులు దాటిపోము. ఆ తలంపులు ఏం చేస్తాయి? ఆ వ్యక్తిని అక్కడే నిలవబెట్టరు. ప్రభు మాట్లాడుతూ ఉండగా అనేకులు ఆయన మాటలు వింటూ ఉన్నారు. ఆ మాటలు ఎటువంటివి? ఆ మాటలు దయగల మాటలు, ఆ మాటలు జీవపు ఊటలంటివి, ఆ మాటలు చేరవచ్చుచున్న వారికి సేదతీర్చుచున్నవి, ఆ మాటలు ఆ దాహముతో ఉన్నవారికి ఆ దప్పికను తీర్చుచున్నవి, ఆ మాటలు చేరవచ్చుచున్న వారికి ఆదరణ కలిగించుచున్నవి. ప్రభువు తలంపులు మనము ఎక్కడ గమనించగలము అంటే దేవుని వాక్యములోనే గమనించగలము. దేవుని వాక్యమును ప్రతిదినం మనం చదువుతున్నప్పుడు, ఆ మాటలు చదువుతున్న కొలది మనము ఎంత మేలు పొందుతాము. అయితే కొంతమంది దేవుని వాక్యమును కాలక్షేపము కొరకు, లేదా చదవాలి అంటే చదవాలి అన్నట్టుగా దేవుని వాక్యమును చదివేవారు సమాజంలో లేకపోలేదు. కానీ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 119వ కీర్తన చూడండి, 119వ కీర్తన 18వ వచనము.
నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువును. దేవుని వాక్యమును చదివేటప్పుడు ప్రార్థన చేసుకొని ప్రార్థనా పూర్వకముగా, ప్రభువా నీ మాటల చేత నన్ను దర్శించుము, నీ వాక్యము చేత నన్ను దర్శించుము, నాతో నీవు మాట్లాడుము అని ప్రార్థనా పూర్వకముగా వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు, ప్రార్థనా పూర్వకముగా వాక్యమును వింటూ ఉన్నప్పుడు ప్రభువు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడు. కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, ఓ దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. 119వ కీర్తనలో చూడండి, 119వ కీర్తనలో 119వ కీర్తన 127వ వచనము. 119వ కీర్తన 127వ వచనము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి, నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. దేవుని తలంపులు ప్రియమైనవి. దేవుని తలంపులు మనము ఎక్కడ గమనించగలము అంటే దేవుని యొక్క వాక్యములోని, దేవుని యొక్క మాటలలోని మనము గమనించగలము. ఆ మాటలు ఎలా ఉన్నాయి? బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు, నీ శాసనములు, నీ న్యాయ విధులు, నీ ధర్మశాస్త్రము, నీ వాక్యము నాకు ప్రియముగా ఉన్నవి. పంతొమ్మిదవ కీర్తన 10వ వచనం చూడండి. 19వ కీర్తన 10వ వచనంలో, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జంతి తేనె ధారణ కంటెను మధురమైనవి. ఏవి? దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని ధర్మశాస్త్రము, దేవుని న్యాయ విధులు, దేవుని శాసనములు, దేవుని తలంపులు, దేవుని మాటలు భక్తునికి ప్రియముగా కనబడుచున్నవి. దావీదు బంగారము చూచాడు, దావీదు వెండిని చూచాడు, దావీదు అపరంజిని చూచాడు, దావీదు తన ఎదుట ఉన్న సమస్త సంపదను చూచాడు. దేవుని వాక్యం ఎదుట అవన్నీ కూడా తక్కువగానే కనబడుతున్నవి కదా. బంగారమును ఇష్టపడని వారు ఎవరు ఉండరు, వెండిని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. కానీ దేవుని వాక్యమును ప్రేమించినప్పుడు, దేవుని వాక్యమును ఇష్టపడినప్పుడు, దేవుని వాక్యమును గౌరవించినప్పుడు, దేవుని మాటలకు మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన జీవితంలో మనకు తెలియకుండానే మనకు అవసరమైనవి ప్రభువు మన వెంట తీసుకొని వస్తాడు. ప్రభు తలంపులు ప్రియమైనవి.
ప్రభువు తలంపులు మనం ఎక్కడ చూడగలము? ప్రభువు మాటలలోనే చూడగలము. రెండవదిగా ప్రభువు తలంపులు యెషయా గ్రంథములో 55వ అధ్యాయము 8వ వచనము, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు కదా, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మన ప్రభువు పరలోకములో ఉన్నాడు, మన ప్రభువు ఉన్నతమైన స్థలములో ఉన్నాడు, మన ప్రభువు ఎత్తైన స్థలములో ఉన్నాడు. కాబట్టి ఆయన తలంపులు కూడా ఉన్నతముగానే ఉన్నవి. ఒక వ్యక్తి యొక్క రక్షణను గూర్చిన ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునిపే ఒక వ్యక్తి యొక్క రక్షణను గూర్చిన ప్రణాళిక ఏర్పాటు చేయబడ్డది. జగత్తు పునాది వేయబడక మునిపే మనకు రక్షణ, ఆ యొక్క ఆలోచన, ఆ ప్రణాళిక ఆయన ముందే నిర్ణయించాడు, ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయములో ఆదాము అవ్వలు వారు పాపము చేసినప్పుడు వారు ఏదెను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక జంతువును బలిగా అర్పించాడు. చర్మపు చొక్కాయిని చేయించి వారికి తొడిగించాడు. అంటే బలి అర్పణ అనేది ఆదికాండం 3వ అధ్యాయంలోనే ప్రారంభించబడింది. అది మన ప్రభు అయిన యేసు క్రీస్తులో జరగవలసిన శ్రేష్టమైన కార్యము. అవును ప్రియులారా, నీ ఎడల ఆయన కలిగి ఉన్న తలంపులు ఉన్నతమైనవి. నీ రక్షణ విషయంలో, నీ భక్తి జీవితం విషయంలో, నీ కుటుంబం విషయంలో ఆయన నిన్ను గూర్చి ఆయన ముందే ఆలోచన కలిగి ఉన్నవాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన మనకు భవిష్యత్తు జ్ఞాని. ఒక మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు. సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ అక్కరలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు, ఆయన నీకు ఏమి ఇవ్వనై ఉన్నాడు, నీవు ఆయన నుండి ఏమి ఆశించనై ఉన్నావు, ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఆయన తలంపులు
మన పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులు అంత ఉన్నతమైనవి. ఉదయకాలం ఆరాధనలో మనం గుర్తు చేసుకున్నాము. యోసేపు కనాను దేశంలో తండ్రి ఇంటిలో ఉన్నవాడు కదా. తండ్రి ఇంటిలో ఉన్నవాడు. తండ్రి ఇంటిలో ఉండగా యోసేపు కల కన్నప్పుడు ఆ కలను వారు విన్నారు అన్నలు. ఆనాటి నుండి వారు యోసేపు మీద ద్వేషము పెంచుకున్నారు. కానీ యోసేపు యొక్క స్థితి ఎలా మారిపోయింది. కనాను దేశంలో ఉన్నవాడు ఐగుప్తు దేశంలోనికి వచ్చాడు. పోతీఫరు అను ఒక ఐగుప్తీయుని ఇంటిలో పరిచర్య చేయవాడుగా విచారణకర్తగా ఉన్నాడు. పోతీఫరు భార్య నిష్కారణముగా యోసేపును చెరసాలలో వేయించెను. చెరసాలలో బంధించబడిన యోసేపు ఒక సందర్భంలో చెరసాలలో నుండి రాజైన ఫరో ఎదుటికి తేబడెను. ఫరో తన యొక్క కలను యోసేపు వివరించినప్పుడు, ఆ భావము తెలియపరచినప్పుడు, నీ వంటి దేవుని ఆత్మగల మనిషిని మేము కనుగొనగలమా అన్నాడు. ఎవరు? రాజైన ఫరో అన్నాడు. అదే ఫరో యోసేపుకు చేతికి ఉంగరము, సన్నపు నార బట్టలు, మెడకు బంగారు గొలుసు, జనులందరూ అతనికి వందనములు చేయుట, ఐగుప్తు దేశమంతటికి ప్రధానిగా నియమించబడట. కనాను దేశములో కుటుంబములో ఉన్నవాడు ఐగుప్తు దేశములో ప్రధాని స్థితికి వచ్చెను. నీ జీవితంలో దేవుడు ఎన్నో మలుపులు ఆయన తీసుకుని వెళ్తాడు. కానీ ఆయన అనుకున్న స్థానానికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అయితే నువ్వేం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు విశ్వాసం ఉండాలి. అది కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ నీవు నమ్మకముగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయము, నువ్వు సంఘములో పరిచర్య చేయము, దేవుడు నీకు అప్పగించిన పనిలో నీవు నమ్మకముగా ఉంటే దేవుడు నిన్ను ఘనమైన వ్యక్తిగా ఉంచును, నీ కుటుంబమును ఆశీర్వదించును, నిన్ను సంఘములో ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంచును. యోసేపు కనిపెట్టలేదా? ఒక మాట చూడండి. ఆ మాట మనం చదువుకొని మరి యొక్క తలంపులోనికి మనం వెళ్దాము. ఆ కీర్తనల గ్రంథము 105వ కీర్తన 105వ కీర్తన 19వ వచనము. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. 22వ వచనము. తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారినిగాను అతన్ని నియమించెను. ప్రభువు నిన్ను నన్ను సంఘములో, కుటుంబములో, సమాజంలో పరీక్షించువాడు, పరిశోధించువాడు. మన విశ్వాసమును, మన భక్తిని, మన పరిశుద్ధతను
మన నీతిని, మన యథార్థతను, మన సమర్పణను, మన జీవితమును ఆయన పరీక్షించువాడు, పరిశోధించువాడు. యోగు గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణములోనే కనబడుదును. కాబట్టి ప్రియులారా, ప్రభువు తలంపులు ప్రియమైనవి, ప్రభువు తలంపులు ఉన్నతమైనవి. ఒక మాట చూడండి, 40వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా యెడల నీకున్న తలంపులు బహువిస్తారములు. కదా, మనకు ఒక తలంపు వచ్చింది అంటే ఆ తలంపునే మనం పట్టుకొని వేలాడుతూ ఉంటాము. కానీ మన జీవితం పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులు అవి చిన్నవి కావు, అవి సామాన్యమైనవి కావు, అవి ఈ లోకములకు చెందినవి కావు, అవి నిత్యత్వములకు చెందినవి, అవి విస్తారమైనవి. దేవుడు ఎంత గొప్పవాడు ప్రియులారా! ప్రభువు చిత్తము ఏమిటి అంటే, ఒకటి, ప్రభువు తలంపులు మనము గుర్తించాలి. ప్రభువు తలంపులు మనం ఎక్కడ చూడగలము అంటే ప్రభువు యొక్క వాక్యములోనే చూడగలము. ప్రభువు తలంపులు ఎటువంటివి అంటే, ఒకటి, ప్రభువు తలంపులు ప్రియమైనవి. 2, ప్రభువు తలంపులు ఉన్నతమైనవి. 3, ప్రభువు తలంపులు విస్తారమైనవి. 40వ కీర్తనలో ఆ మాట అంటున్నాడు. 139వ కీర్తనలో, అవి లెక్కకు మించినవై ఇసుక రేణువుల వలె ఉన్నవి. నీ పట్ల, నీకు కుటుంబం ఏర్పడితే నీ కుటుంబం పట్ల, నీ కుటుంబంలో పిల్లల పట్ల, ఆ పిల్లల పట్ల, వారి యొక్క తరము పట్ల, వారి యొక్క వంశము పట్ల దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. మన జీవితము ఎప్పుడు సామాన్యమైనది అని మనమెన్నడూ కూడా భావించకూడదు కదా. ప్రభు ఒక చోట అన్నాడు, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీరు విలువైన వారు, మీరు శ్రేష్టమైన వారు. నేను మిమ్మల్ని నా స్వహస్తములతో నిర్మించిన వాడను, నేను మీలో నా జీవమును పోసిన వాడను, నేను మీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నవాడను. అలాగైతే సంఘములో చేర్చబడిన మనము అశ్రద్ధగా మనం ఉండకూడదు, సోమరి వారముగా మనం ఉండకూడదు, ఏదో పోగొట్టుకున్న వారముగా ఉండకూడదు. సంఘములో మనము చురుకుగా ఉండాలి, సంఘము విషయమై పట్టుదల కలిగి ఉండాలి, సంఘములో మనము సాధకము చేయబడాలి. అది పాటల విషయంలోనేమి, వర్తమానం అందించే విషయంలోనేమి, పరిచర్య చేసే విషయంలోనేమి, ప్రతి విషయంలో కూడా మనము సంఘములో చురుకుగా ఉండాలి. ప్రభువు మనకేమిస్తాడు? బహు
బహుమానము ఇస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పాము ఉంటుంది కదా, పాము కుసుమకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మబ్బుగా ఉంటుంది, నిదానంగా పాకుతుంది, పోదునా వద్దా అన్నట్టుగా పాకుతుంది. ప్రమాదం వచ్చినా కూడా, అపాయం వచ్చినా కూడా తప్పించుకోలేని స్థితిలో ఉంటుంది. కానీ పాము కుసుమ విడిచిన తర్వాత ఎలా ఉంటుంది? చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా వేగంగా ఉంటుంది, చాలా చురుకుగా ఉంటుంది. దూరంలో ఉండగానే అక్కడ ఏమి వస్తుంది ఆ శబ్దాన్ని గమనించి ఏం చేస్తుంది? తప్పించుకొని పోతుంది. అవసరమైతే ఎదురొస్తే కాటు వేసి వెళ్ళిపోతుంది. సంఘములో కూడా మనము ప్రతి పనిలో కూడా చురుకుగా ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. సంఘము అన్నది మన కుటుంబముగా మనం భావించాలి కదా. మన కుటుంబాన్ని మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యము చేయము. ఎప్పటికప్పుడు మన గృహాన్ని, మన కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నట్లో మనం ఎంతో ప్రయాసపడతాము. సంఘము కూడా మన కుటుంబము వంటిది. ఈ కుటుంబంలో మనము చక్కని పాత్రల వలె ఉపయోగపడినప్పుడు ప్రభువుకు మహిమ వస్తుంది, మన కుటుంబాలకు దీవెన వస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం.